మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ. ఈ రోజు మెహర్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పోచంపల్లి మండల్ మరి జలాల్పూర్ చేసుకొని ఇక్కడ వచ్చినాం. మరి మనకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమంలో మన భువనగిరి కాన్స్టిట్యున్సీకి 56 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, అందులో భాగంగా ఊరు ఊరు తిరుగుతూ దాదాపు 100 ఊర్లు తిరిగింటాం. ఇప్పటికీ ఇంకో 20 ఊర్ల ఉన్నాయి. ఆ 20 ఊర్లు కూడా వచ్చే వారం లోపల అన్ని కంప్లీట్ చేస్తాం. మరి ఒక్కొక్క ఊర్లే అంటే మొదటిసారి ఈ విధంగా నిధులు వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన ప్రాంతంలో మూసి ప్రక్షాళన చేయాలని మూసి మీద పాదయాత్ర చేసి ఈ ప్రాంతానికి ఇక్కడ పక్కకే వచ్చిపోయి మన మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక పక్క మూసి ప్రక్షాళన చేస్తా మనం అభివృద్ధి నిధులు కావాలంటే మనకు ప్రత్యేకమైన దృష్టితో అభివృద్ధి నిధులు కూడా పెట్టిర్రు. అందులో భాగంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. సో చాలా సంతోషం. ఈరోజు మనకి ఇక్కడ పోచంపల్లిలో 32 లక్షల రూపాయలు, ఈ చిన్న ఊర్లో మెహర్ నగర్ లో 32 లక్షల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇంత చిన్న ఊర్లో ఎప్పుడు ఇట్లా ఇన్ని నిధులు రావు. అక్కడ జలాల్పూర్ లో 65 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ మొదలు పెట్టుకొని వచ్చినాం. సో ఈ విధంగా జరుగుతున్నాయంటే చాలా సంతోషం. మా వరకు మాకైతే పనులు బాగా చేస్తున్నామనే ఓ నమ్మకం, సంతోషం ఉంది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మా కార్యకర్తల నాయకులు కూడా అన్ని పనులు బాగా చేస్తున్నామనే నమ్మకం మాకైతే కలిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలన అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఏ ఊరికి పోయినా ఇందిరమ్మిన్లు అవుపడుతున్నాయి. పండుగ వాతావరణంలో ఇందిరమ్మిన్లు కట్టుకుంటూ మరి ప్రజలంతా 15-20 ఏళ్ల నుంచి ఇల్లు రాలే. అప్పుడు వైఎస్ఆర్ హయాంలో రాజశేఖర హయాంలో ఇందిరమ్మిన్లు వస్తే మళ్ళీ అదే ఇందిరమ్మ పాలన ఇప్పుడు రేవంత్ అన్న ఇందిరమ్మిన్లు ఇస్తుండ్రు. ఇది చాలా సంతోషం. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇంకో పక్క రేషన్ కార్డులు వస్తున్నాయి. మరి రేషన్ కార్డులు కూడా ఏళ్ల తరబడి రేషన్ కార్డు రాలే. కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, రేషన్ కార్డు రాలే. మరి అట్లే సన్న బియ్య కార్యక్రమం ఇచ్చే దేశంలో ఎక్కడిస్తలేరు. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఓ రాష్ట్రాన్ని అప్పులలో ముంచిపోయిన కేసీఆర్, కేటీఆర్లు, టీఆర్ఎస్ అప్పులలో ముంచిపోయినరు. అయినా కూడా ఇవన్నిటిని ఎదుర్కొని అప్పులలో ముంచి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కూలిపోయే ప్రాజెక్టులు కట్టి ఈరోజు ఇంకా ప్రగల్భాలు పలుకుతుర్రు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇన్ని ఇబ్బందులున్నా మేము ఏ ఒక్క సమస్య మీద వెనక్కిపోకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. నిన్నటికి నిన్న గ్రూప్ 1 సర్వీసెస్ మీద 563 పోస్టులకు అదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో 2022లో పెట్టిరు. పేపర్ లీక్ లేని వాళ్ళు చేసిన ఘనకార్యం అది. యువత తెలంగాణ వచ్చిందే యువత ఉద్యోగాల కోసము, నీళ్ళ కోసము, నిధుల కోసము, మరి నియామకాల కోసం. అట్లా నియామకాలు గ్రూప్ 1 పరీక్ష పెట్టలేని పరిస్థితి 10 ఏళ్ళ ఎన్నడూ కూడా ఇయ్యలే. 2022లో పెడితే పేపర్ లీకేజ్, 2023లో పెడితే కోర్టు అడ్డంకి. ఆ కోర్టుని ఎదుర్కొనే సత్తా లేదు, దమ్ము లేదు. మాకు పోయిన వారం ఇదే వీళ్ళ వల్లనే కోర్టుల మళ్ళీ ఇబ్బంది తెచ్చే కార్యక్రమం చేసిర్రు. మా సెలక్షన్స్ అయిపోయినాయి. 563 పోయిన జూన్లో ఇచ్చినాం, మార్చిలో ఇది నోటిఫికేషన్ ఇచ్చినాం, మార్చిలో ఎగ్జామ్ అయింది, జూన్లో రిజల్ట్ వచ్చింది. దాని మీద మరి 563 సెలెక్ట్ చేస్తే ఈ తప్పు చేసిర్రు, 3 కోట్లు తీసుకుంటారు అని కేటీఆర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అంటే మళ్ళొక్కసారి తెలంగాణ యువత వాళ్ళకి ఏదైతే ఉద్యోగాలు వస్తున్నాయో ఆ ఉద్యోగాలు మళ్ళీ అడ్డం పడే కార్యక్రమం. మీకు శాతగాలే, సన్నాసులకు శాతగాలే. ఈరోజు మనం ఇస్తుంటే, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుండి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే 3 కోట్లు ఏడిస్తారు. 3 కోట్లు చదువుకున్న యువకుడు నల్గొండల పిల్లలు మాట్లాడుతుంటే చూడలే నిన్న మొన్న సోషల్ మీడియాలో మా ఉద్యోగాలు మళ్ళా మా కళ్ళ ముందులే మళ్ళా ఇవి ఉద్యోగాలు రాకుండా చేసేటట్టు ఉన్నారు ఈ సన్నాసులు అని చెప్పి యువత బాధపడుతుంటే మేము చూసినాం నిన్న మొన్న సోషల్ మీడియాలో. మరి ఈరోజు హైకోర్టు ఆ రోజు మరి జడ్జు వీళ్ళు చెప్పిన అడ్డమైన వాదనలకు కొట్టేసిన ఈరోజు బెంచ్, మళ్ళా అదే హైకోర్టు బెంచ్ ఈరోజు ఆ ఉద్యోగాలకు మా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఎగ్జామ్ పెట్టింది నియామకాలు ఇవ్వచ్చు అని చెప్పి హైకోర్టు డిసిషన్ ఇవ్వడం ఇది కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలనకు మేము యువతకు ఉద్యోగాలు ఇచ్చేదానికి సమర్థించడం ఇది చాలా సంతోషం. దీన్ని మేము హర్షిస్తున్నాం. ఈరోజు ఇది తెలంగాణ యువత విజయంగా మేము భావిస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వ విజయంగా మేము భావిస్తా ఉన్నాం. సో ఓ పక్క ఉద్యోగాలు ఇస్తున్నాం, ఓ పక్క రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మిన్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. అంత గొప్పగా జరుగుతున్న సందర్భంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో
100% మెజారిటీ, దాదాపు అంటే మెజారిటీ విజయాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, మరి అట్లే సర్పంచ్లు కానీ మెజారిటీ మేము కైవసం చేసుకుంటాం. ప్రజలు పూర్తిగా అర్థమైంది మేమేం చేస్తాం, అంతకుముందు 10 ఏళ్ళు ఏం చేశారు, ఈరోజు మేమేం చేస్తున్నాం అనేది చూసి